ఏంటక్క బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు అక్క స్టైల్‌లో గోంగూర పప్పు ఎలా చేస్తుందో మీతో షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా చేస్తుంది. ఫస్ట్ అయితే గోంగూరని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని అందులోనే కందిపప్పుని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత టొమాటోసు, పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, కారం, ఆయిల్, సాల్ట్ వేసేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి. ఇందులో ఏంటి అంటే కారం తగ్గించి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుంది. ఇక 1 ½ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన గోంగూర, ఆ గోంగూరను కూడా పెట్టేసుకోండి. ఇందులో ఏంటి అనంటే వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దు అని అక్క చెప్పిందనమాట. ఎందుకు అనంటే గోంగూరలో నుండే వాటర్ వస్తాయి కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా లిడ్ పెట్టేసిన తర్వాత 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేసేయండి. ఇంకా మంచిగా మెదిపుకున్న తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపులో కొంచెం కరివేపాకు ఎక్కువగా ఉండాలి. అలానే పచ్చిశనగపప్పు, ఇంకా ఆనియన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ విషయానికొస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి. బాయ్.